అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? దేవుడికి పరీక్ష. ఒక ఊళ్ళో గొప్ప భక్తుడు ఉండేవాడు. ఆయన ఊరూరా తిరిగి ప్రజలకు దేవుడి మహిమలను గురించి బోధ చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ భక్తుడు రామన్నపాలెం అనే గ్రామంలో ఈ విధంగా ఉపన్యాసం చేశాడు. దేవుడు తాను పుట్టించే ప్రతి ప్రాణికి ఆహారం సిద్ధంగా ఉంచుతాడు. అప్పుడు పుట్టిన బిడ్డకు సైతం తల్లిపాలు సిద్ధంగా ఉంటాయి. చీమలాంటి సూక్ష్మ ప్రాణికి కూడా దేవుడు తిండి అందిస్తాడు. ఏ ఒక్క జీవిని తిండి లేక చావనివ్వడు. ప్రతి ప్రాణికి ఏదో విధంగా తిండి తినిపిస్తాడు. ఎవరన్నా తిననని మూర్ఖిస్తే తన్ని మరీ తినిపిస్తాడు. అందులో ఏమాత్రమూ సందేహం లేదు. ఈ విధంగా భక్తుడు ఉపన్యాసం చేస్తూ ఉంటే జనం ఆనందంగా వింటున్నారు. వారిలో సుబ్బయ్య అనే వాడికి మాత్రం ఈ ఉపన్యాసం నచ్చలేదు. అతను జనం మధ్య నుంచి లేచి నిలబడి భక్తుడితో, స్వామి, మీరు చెప్పేది మరీ విడ్డూరంగా ఉంది. అయినా తిననని భీష్మించు కూర్చున్న వాణ్ణి దేవుడైతే మాత్రం ఎలా తినిపించగలడు అన్నాడు. దేవుడికి అదెంతపాటి పని నాయనా అన్నాడు భక్తుడు. సుబ్బయ్య చాలా మొండివాడు. అతను ఆ రోజు నుంచి తిండి తినకుండా ఉండటానికి నిశ్చయించాడు. దేవుడు తన చేత ఎలా తినిపిస్తాడో పరీక్షించి చూద్దామనుకున్నాడు. అతను ఇంటికి వెళ్ళగానే భార్య పీట వేసి అన్నం వడ్డించి భోజనానికి రమ్మంది. నాకు ఏ మాత్రమూ ఆకలి లేదు, నేను భోజనం చెయ్యను అన్నాడు సుబ్బయ్య విసుగ్గా. మీకిష్టమని పెరట్లో ఉన్న పాతు నుంచి ఇప్పుడే కాకరకాయలు కోసి మీకోసం పక్వంగా వేపుడు చేశాను. అంత ఆకలి లేకపోతే కొంచెం తినండి అన్నది భార్య నెమ్మదిగా. తిననంటూ ఉంటే నీకు కాదు, ఏమిటా బలవంతం అని సుబ్బయ్య భార్యపైన ఎగిరిపడ్డాడు. పిల్లలు అన్నాలు తింటూ తాము తినేది సుబ్బయ్య నోట బలవంతంగా పెట్టబోయారు. ఇంటి దగ్గర ఉంటే తన దీక్ష సాగదనుకొని సుబ్బయ్య ఇంటి నుంచి బయలుదేరి తిన్నగా ఊరి పొలిమేర వద్దకు చేరి అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఆ ఊళ్ళోనే ఒక ఇంటివారి కోడలికి దెయ్యం పట్టింది. భూతవైద్యుడు వచ్చి మంత్రాలు చదివి కుంభం దిగుపుడుపు తీసి దాన్ని ఊరి పొలిమేర దగ్గర ఉన్న మర్రి చెట్టు కింద పెట్టించమని చెప్పి వెళ్ళిపోయాడు. ఇంటి వాళ్ళ నౌకర్లు ఆ వంటకాలన్నింటినీ తెచ్చి సుబ్బయ్య కూర్చున్న చోటికి కొంచెం ఎడంగా ఉన్న మర్రి చెట్టు కింద పెట్టి వెళ్ళారు. సుబ్బయ్యకు ఆకలి దహించుకుపోతున్నది. వంటకాల వాసన కొట్టి అతనికి నోరూరుతున్నది. అయినా దేవుణ్ణి పరీక్షించటం కోసం అతను తన మనసును నిగ్రహించుకొని చెట్టు కింద అలాగే కూర్చున్నాడు. రాత్రి చాలా పొద్దుపోయింది. అర్ధరాత్రి గడిచాక మూడో జాములో కొందరు దొంగలు తాము పక్క గ్రామాల్లో దొంగిలించిన సొత్తు పంచుకోవడానికి అక్కడికి వచ్చారు. మంచి వంటకాల వాసన వాళ్లకు కూడా తగిలింది. ఇక్కడ ఈ పిండి వంటలు భోజనము ఎలా వచ్చాయి? ఈ దగ్గరలో ఎక్కడా ఇల్లంటూ లేదే అని కొందరు దొంగలు అన్నారు. ఎలా వస్తేనే, చచ్చేంత ఆకలిగా ఉంది, ముందు తినేద్దాం, ఏమిటా చచ్చు సందేహాలు అన్నారు మరికొందరు. తొందరపడకండి, మనని చంపి మన డబ్బులు కాజేయటానికి ఎవరైనా దుర్మార్గులు విషం కలిపిన ఆహారం ఇక్కడ పెట్టి ఉండవచ్చు. అలా చేసిన వాళ్ళు దగ్గరలోనే పొంచి ఉంటారు. చుట్టుపట్ల అంతా వెతకండి అన్నారు కొందరు దొంగలు. వాళ్ళు త్వరలోనే అంత దూరంలో చెట్టు కింద నిశ్చలంగా కూర్చొని ఉన్న సుబ్బయ్యను చూశారు. దొంగలంతా బిలబిలమంటూ పోయి సుబ్బయ్యను చుట్టుముట్టి, ముచ్చు వెదవా, మమ్మల్ని చంపి మా డబ్బు కాజేయటానికి ఇక్కడ చీకట్లో మాటు వేసి కూర్చున్నావా? నువ్వే తిను, నీ విషపు తిండి అన్నారు. అక్కడ ఉన్న వంటకాల సంగతి నాకేమీ తెలియదు. నేను ఒక కారణంగా దీక్ష పట్టి ఈ చెట్టు కింద కూర్చున్నాను. ఆ పిండి వంటలు నేను తినను అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య తినమంటే తిననని మొండికెత్తటం చూసి దొంగల అనుమానం మరింత దృఢమయ్యింది. వాళ్ళు సుబ్బయ్యను చావకొట్టి బలవంతాన ఆ వంటకాలు అతని నోట కుక్కారు. వాటిని సుబ్బయ్య తినక తప్పింది కాదు.
సుబ్బయ్య వాటిని తిని చావకపోవటం చూసి దొంగలు అతనికి పెట్టటం మానేసి కుంభం అంతా తామే తినేసి తమ పని ముగించుకొని వెళ్ళిపోయారు. దేవుడే నెగ్గాడు కదా అనుకొని సుబ్బయ్య ఆ చీకట్లో పడి తిన్నగా ఇల్లు చేరుకున్నాడు. విన్నారు కదా, దేవుడు తలుచుకుంటే ఏదైనా చేయగలడు, ఏ రూపంగానైనా చేసేస్తాడు అనుకున్న పని. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.